హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామ బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. నటసింహన్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో ఈ వారం సంక్రాంతి కానుకగా వచ్చిన మరో చిత్రం డాకు మహారాజ్. భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా విడుదలైంది. ఇక కథ విషయానికి వస్తే, చంబల్ ప్రాంతంలో తాగునీరు సాగునీరు లేక అక్కడి ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరోవైపు బలవంత్ సింగ్ ఠాగూర్, అతని మనుషులు అక్కడి ప్రజలను మరింత కష్టపెడుతూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇంజనీర్ సీతారాం గురించి తెలిసి ఆయన అయితే తమ కష్టాలు తీర్చగలరు అని ఆ చంబల్ ప్రాంత ప్రజలు సీతారాంను కలుస్తారు. మరి సీతారాం వారి కష్టాలు విని ఆ ప్రాంతానికి నీరు తేవడానికి ఏం చేశాడు, ఈ క్రమంలో సీతారాం ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి, ఇంతకీ డాకు మహారాజ్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, సీతారాం డాకు మహారాజ్ గా ఎలా మారాడు, చివరకు డాకు మహారాజ్ ఏం సాధించాడు అనేది మిగిలిన కథ. బాలయ్య బాబు సీతారాం గా, డాకు మహారాజ్ గా తన పాత్రల్లో అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో బాలయ్య అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ఇక వాటిని తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో బాలయ్య ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. యానిమల్ మూవీ తర్వాత డాకు మహారాజ్ తో తెలుగు తెరకు నేరుగా పరిచయమైన బాబీ డియోల్ తన పాత్రలో ఒదిగిపోయాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. ఇక నటి శ్రద్ధా శ్రీనాథ్ తన పాత్రలో జీవించింది. ఆమె పాత్రలోని డెప్త్ కూడా ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ కూడా చాలా బాగా నటించింది. ఆమె సీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. తన కీలక పాత్రలో నటించిన చాందిని చౌదరి, ఊర్వశి రొటేలా ఆకట్టుకున్నారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. ఇక దర్శకుడు బాబీ బాలయ్యను కొత్తగా చూపించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ను మరియు బలమైన భావోద్వేగాలను అలాగే కామెడీ టచ్ ను కూడా సమపాళ్లలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా బాలయ్యపై యాక్షన్ సీక్వెన్స్ లను ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. అదేవిధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. బాబీ రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ కొన్ని చోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా చూసినట్లయితే బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ చాలా వరకు బాగా ఆకట్టుకున్న, కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్టు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక బాలయ్య, బాబీ డియోల్ మధ్య ట్రాక్ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరును కనబరిచిన దర్శకుడు బాబీ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.